అందరికీ నమస్కారం. నేను వంశీ కృష్ణ జెట్టి, షైన్ మెడికో కన్సల్టెన్సీ డైరెక్టర్. ఈరోజు మిమ్మల్ని రష్యాలోని ఇవానోవా మెడికల్ యూనివర్సిటీకి తీసుకెళ్లబోతున్నానండి. ఇప్పుడు మేము సేఫ్గా ల్యాండ్ అయ్యాం. ఇవానోవాకు ఇంకో కొన్ని గంటల ప్రయాణం మాత్రమే ఉంది. ఈ ఎయిర్పోర్ట్ బాగా కనెక్ట్ అయింది. కావాలంటే విద్యార్థులు ఈజీగా రాకపోకలు జరుపుకోవచ్చు. భారతదేశం నుంచి రష్యాకు ఫ్లైట్ జర్నీ చాలా స్మూత్గా, కంఫర్ట్గా ఉంటుంది. ఇది విద్యార్థులకు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేసే ఎన్వైరన్మెంట్కి గేట్వే లాంటిది. ఇదిగో మేము ఇవానోవా మెడికల్ యూనివర్సిటీలోకి వచ్చేసాం. యూనివర్సిటీ బిల్డింగ్, అటు పరిసరాలు చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడి క్యాంపస్ చాలా మందికి ఇష్టపడేలా ఉంటుంది. ఇంకా స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇదే క్యాంపస్ ల్యాబ్. ఇక్కడ నుంచి క్లాస్ రూమ్స్లోకి వెళ్తారు. స్టూడెంట్స్ ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ కళ్ళలోనూ మాటల్లోనూ ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. క్లాస్ రూమ్స్ అన్నీ కూడా మోడర్న్ ఫెసిలిటీస్తో, ఇంటరాక్టివ్ సెషన్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇదిగో ఇది లైబ్రరీ. ఇది మా స్టూడెంట్స్కి ఫేవరెట్ ప్లేస్ అండి. ఇక్కడ మెడికల్ పుస్తకాలు చాలా చాలా ఎక్కువగా లభిస్తాయి. ఇదిగోండి ఇదే క్యాఫెటేరియా. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ అన్నీ లభిస్తాయి. స్టూడెంట్స్ ఇక్కడ రిలాక్స్ అవుతూ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడు అవుట్డోర్ ఏరియాని చూద్దాం. క్యాంపస్ దగ్గరే ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఇక్కడ డైలీ యూజ్ చేసుకునే వస్తువులు, తాజా కూరగాయలు అన్నీ దొరుకుతాయి. భారతీయ ఆహార పదార్థాలు ఇక్కడ దొరికేలాగా ఏర్పాటు చేశారు. అందుకే మన స్టూడెంట్స్ ఎవ్వరు కూడా సొంత ఊరు ఆహారం మిస్ అవ్వరు. ఇక్కడ స్టూడెంట్ రివ్యూస్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. వాళ్ళంతా ఇక్కడ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, ఎంటైర్ యూనివర్సిటీ పరిసరాలతో చాలా హ్యాపీగా ఉన్నారు. దొరికిందా పెరుగు? What happened, guys? Is best. బాగుందంటే ఇక స్టార్ట్ కాలే, కానీ చూస్తే బాగుంది. హాస్టల్స్ ఆర్ గుడ్, వెరీ గుడ్. ఇట్లా అయిపోతుంది. వెరీ గుడ్. యా, ఎక్స్పీరియన్స్ చెప్పలేనంత సార్ ఇక్కడ. ఇంకా చూడాలి. ఇక్కడ అంతా ఓకే సార్, బాగుంది. ఫుడ్ అంతా ఓకే. హాస్టల్ సూపర్ బాగుంది. ఒకవేళ
ఇప్పుడు హాస్టల్ రూమ్స్ చూద్దాం. గదులు చాలా శుభ్రంగా కంఫర్టబుల్గా ఉన్నాయి. స్టూడెంట్స్ షేర్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. హాస్టల్ నుంచి క్యాంపస్ అందంగా కనిపిస్తుంది. బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ఉన్నాయి. షైన్ ఎంబీబీఎస్గా ఇవానోవా మెడికల్ యూనివర్సిటీతో కలిసి పనిచేయడం మాకు గర్వకారణం. ఈ ప్రయాణంతో మాతో ఉండినందుకు థ్యాంక్స్. రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులను ఇక్కడికి తీసుకురావాలని ఎదురుచూస్తున్నాం. థ్యాంక్ యూ.